బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టారిఫ్ టైం వచ్చేసింది. నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించబోయే టారిఫ్లను అనౌన్స్ చేయబోతున్నారు. ఆయన ప్రకటన చేసిన వెంటనే ఈ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ట్రంప్ ఏ దేశాలపై ఎంత మేర టారిఫ్లు విధిస్తారు, వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, దీనికి ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. Stave off these tariffs, and has the president decided on the scale and scope of these tariffs? Well, I think first of all, unfortunately, these countries have been ripping off our country for far too long, and they've made, I think, their disdain for the American worker quite clear. If you look at the unfair trade practices that we have, 50% from the European Union on American dairy, you have a 700% tariff from Japan on American rice, you have a 100% tariff from India on American agricultural products. You have nearly a 300% tariff from Canada on American butter and American cheese. This makes it virtually impossible for American products to be imported into these markets, and it has put a lot of Americans out of business and out of work over the past several decades. So it's time for reciprocity, and it's time for a president to take historic change to do what's right for the American people, and that's going to take place on Wednesday. రైట్, అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క దేశానికి టారిఫ్ల మోత మోగిస్తామని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వాటికి సంబంధించి అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఓవర్ టు యూ. రైట్ రత్న, అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు కీలక నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రధానంగా మనం చెప్పుకోవాలి. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా ఆయన తీసుకుంటున్నారు. నేటి నుంచి ట్రంప్ టారిఫ్ అనేది అమల్లోకి రాబోతుంది. ఏ దేశాలపై ఎంత మేర ఈ టారిఫ్ అనేది పడబోతుంది, ఎంత భారం పడబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ దేశాన్ని వదలము, అందరిపై టారిఫ్ విధిస్తామంటూ కూడా ఇప్పటికే వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. ట్రంప్ కూడా అధికారంలోకి రాకముందు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి అటు ఆయన పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏవైతే కరోలిన్ లీవిట్ ఆయన కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు భారత్, జపాన్, కెనడా, చైనా ఇతర దేశాలన్నీ కూడా ఇటు అమెరికా ఉత్పత్తులపై తీవ్రమైన సుంకాన్ని వసూలు చేస్తున్నాయి. కాబట్టి మిగతా దేశాలను కూడా మేము కూడా వదిలేది లేదు అన్నట్లుగా కూడా మేము వ్యవహరించే అవకాశం ఉందంటూ కూడా ఇటు అమెరికాకు సంబంధించిన వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. ఇటు భారత్ సహా పలు దేశాలను టారిఫ్తో బెంబేలెత్తించేందుకు ట్రంప్ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు టారిఫ్ ఏ రంగాలకు సంబంధించి టారిఫ్ విధిస్తారు, ఏ వస్తువులకు సంబంధించి టారిఫ్ ఇస్తారనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అధికారికంగా దీనికి సంబంధించి టారిఫ్ సంబంధించి ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవనేది ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. దానిలో భాగంగా కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తుందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్, చైనా, జపాన్, కెనడా ఇవన్నీ కూడా మా ఉత్పత్తులపై ఆ సుంకాలు అధికంగా వసూలు చేస్తున్నాయి. కాబట్టి మేము కూడా అన్ని దేశాలపై టారిఫ్ అనేది విధిస్తామంటూ కూడా వైట్ హౌస్ వర్గాలు కానీ ఇటు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దానిలో భాగంగానే వాణిజ్య సంబంధాలకు సంబంధించి కూడా అనేక సుంకాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే అమెరికా రైస్ ఏదైతున్న బియ్యం పైన జపాన్ 700% సుంకం వసూలు చేస్తుంది. అలాగే యుఎస్కు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తుంది. బటర్, చీజ్ పైన కెనడా 300% టారిఫ్ విధిస్తుంది. కాబట్టి మేము కూడా ఆయా దేశాలపై టారిఫ్ విధించేందుకు సిద్ధమయ్యామనేది కూడా ట్రంప్కు సంబంధించిన వైట్ హౌస్ వర్గాలు కానీ ఇటు ట్రంప్ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. చూడాలి మరి ఏం జరగబోతుంది, ఏ రంగాలపైన ఈ భారం పడే అవకాశం ఉంది, ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.